మాకు ఎరకలే కానీ ఒకవేళ వచ్చే దుస్సాహసం చేస్తే మీరు ఈడికెళ్ళి ఆడదాక బోర్రా మిమ్మల్ని ఫస్ట్ బొక్కలేస్తామని చెప్పని హెచ్చరిక జారీ చేయాల్సిన అవసరం ఉన్నది. సార్ కూడా ఏంటంటే సారే కాదు ఇటువంటి వాళ్ళను ఇట్లా ప్రజల పక్షాన వాయిస్ చెప్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా రేపు సార్ కూడా జనం లోపల ఎవరన్నా సంధ్యక ఇటువంటి వాళ్ళు రేపు జనం లోపల తిరిగే క్రమంలో కూడా ఇటువంటి ఒత్తిడులకు గాని ఇటువంటి బెదిరింపులకు గాని ఎదుర్కొనే పరిస్థితి ఉంటే సార్ కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. నేను విజ్ఞప్తి చేయదలుచుకున్న అందరి తరఫుకెళ్లి చేస్తాడు సార్ కూడా చేస్తాడు. సార్కి ఆలోచన కూడా ఉంటది. కానీ ప్రపంచ రాజకీయాల మీద పట్టున్నటువంటి వ్యక్తి, దేశం మీద పట్టున్నటువంటి వ్యక్తి, నువ్వు ప్రపంచంలో ఏ మూలల ఎక్కడ దేని గురించి మాట్లాడమంటే కూడా మాట్లాడతాడు. అటువంటి మేధో సంపద ఉన్నటువంటి తెలంగాణలో గౌరవించి అంటే నేను సార్ నచ్చపోవచ్చు కానీ నేను చెప్తున్నా, అరే నాయనా పవన్ కళ్యాణ్ అన్న చంద్రబాబు అన్న సార్ చెప్పులు మూసే అర్హత కూడా లేరా భయ్ మీకు. నాగేశ్వర్ సార్ లాంటి వాళ్ళ చెప్పులు మూసే అర్హత కూడా లేదు మీకు. మీరు ఇంకా చాలా ఎక్కడికో పోవాలి. మీరు మీ కాలు ఏంటంటే దోపిడి ఎట్లా చేయాలి, దుర్మార్గం ఎట్లా చేయాలి, మందిని ఎట్లా చంపాలి, మంది కుంపలు ఎట్లా కూల్చాలి, ఇక్కడనే మీరు అక్కడికే పరిమితం అయి ఉన్నారు. మీరు అటువంటి వ్యక్తి మీదనే మీరు బ్రహ్మాస్త్రం వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా. మీ దుస్సాహసం బంద్ చేయండి. ఇప్పుడు మేము నిన్నగాక మొన్న వెంకట్రామరెడ్డి ఇక్కడే ప్రెస్ క్లబ్ లో పెట్టినాం. తనను ఆల్రెడీ ఒకసారి తప్పుడు కేసులల్లా ఈ బూట్లు ఇనుప బూట్లు అన్నాం కదా, ఇనుప బూట్లు అంటే పోలీసు వాళ్ళు ఇనుప బూట్లు ఇంత ముందు కూడా ఇనుప బూట్లతోటే ఈయన తెలంగాణ పల్లెను మొత్తం రక్తసిద్ధం చేసిండు. ఎవరు నారా చంద్రబాబు నాయుడు. ఇక్కడ కూడా ఒక తప్పుడు కేసుల మీద తీసుకొని పోయి కర్నూలుకు తీసుకుపోయి వెంకట్రామరెడ్డి అనే ఒక జర్నలిస్టును ఇటు పక్క ముగ్గురు ఇటు పక్క ముగ్గురు సార్ రైట్ తొడ మీద ముగ్గురు లెఫ్ట్ తొడ మీద ముగ్గురు కూర్చొని ఇట్లా జూలాలు ఊగినట్టు ఊగి 3rd డిగ్రీ టార్చర్ చేసిండ్రు. 3rd డిగ్రీ టార్చర్. ఇది ఆంధ్రాలో కూడా మరి యాక్సెప్ట్ చేస్తారని నాకు తెలియదు. అంటే గింత దానికి ఒక కానూన్ ఉంటది కదా. ఎవరి కానూన్ అది? ఎవరు రాసుకున్న రాజ్యాంగం? ఏ రాజ్యాంగంలో చెప్పిండ్రు నీ సార్ మీద ఇట్లా జెండాకి పెట్టి దానికి బ్రాండ్ వేస్తారు ఏమని ఎవరు చెప్పిండ్రు? వెంకట్రామరెడ్డి అట్లా ఒక అనుభవం జరిగిన తర్వాత మేమందరం ఎక్కడో పోయినాం, ఏదో ఇష్యూ మీద పోయినాం. నేను రఘు శ్రీను మేమందరం మీద ఇష్యూ మీద పోతే అక్కడికి ఫోన్ వచ్చింది. మళ్ళా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు నాని ఆ వెంకట్రామరెడ్డి విలేకరిని. అరే ఏమైంది ఏందని చెప్పానంటే ఎఫ్ఐఆర్ లో పెట్టి ఒక బూతు పదం ఎర్ర బుక్కు రాజ్యాంగము అని ఆ ఎర్ర బుక్కు అనే కాడ ఒక బూతు పదాన్ని యాడ్ చేసి పెట్టిండ్రు. పెడితే మేము ధన్వనాడు వెనక ఆ వీడియోలు చూస్తే అక్కడ ఎర్ర బుక్కే అని ఉన్నది కానీ ఆ బూతు పదం ఎక్కడ లేదు. ఆ సిఐతో కూర్చొని మాట్లాడుతున్న అప్పటికే 20 మంది వచ్చిన వాళ్ళు బాగా గట్టిగా మందలించి ఎట్లా తీసుకుపోతారో చూద్దాం కానీ మేమందరం భీష్మించుకొని కూర్చొని చుట్టుపక్కల ఆడోళ్ళకి అందరినీ తీసుకొచ్చి నువ్వు కనుక ఆ బూతు పదం కనుక అక్కడ ఉన్నదంటే తీసుకోపో మేమే ఉపయోగిస్తాం కానీ లేకుండా దొంగ కేసులు ఎట్లా పెడతారు మీరని. సో ఇంత దుస్సాహసం చేస్తా ఉన్నారు. ఇవాళ సార్ మీద కూడా అట్లనే చెప్తున్నారు. సోర్స్ బరాబర్ అని ఉంటారు, బరాబర్ చేసి ఉంటారు. రాజకీయాలలో అవి ఉంటాయి, బరాబర్ ఉంటాయి అని అని ఉంటాడు. ఇన్స్టెంట్ మిత్రులు లాంగ్ టర్మ్ మిత్రులు అని ఉంటాడు. ఇన్స్టెంట్ పక్కా చంద్రబాబు నాయుడు గతంలో వాళ్ళు చూసిరు కాబట్టే ఉంటది. సార్ ఎందుకు ఆగిందో ఆ తర్వాత సంగతి. కానీ ఒక్కటి మాత్రం ఇంతకు ముందు కూడా చెప్పినాం, చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ చెప్పినాం, అయ్యా మా ఇల్లు విజయవాడ లేదు, మా ఇల్లు రాజమండ్రి లేదు, మా ఇల్లు కర్నూలు లేదు, మా గుడిసెలు కూడా లేవాడా, కానీ నీ మొత్తం సర్వస్వం నీ దందాలు నీ బిజినెస్ లు నీ అస్తిత్వం మొత్తం ఇక్కడనే ఉన్నది. ఇంతకుముందు వనిదాకా చెప్పింది మీ అవి కూడా మీ ఏంది ఆధార్ కార్డులు కూడా ఇక్కడే ఉన్నాయని చెప్పి. ఒకవేళ తెలంగాణ కన్నెర్ర చేస్తే మీరు మాడిపోతారు, మషైపోతారు. ఇంతకుముందు చెప్పిన పెండతో కొడతాం మిమ్మల్ని, రాళ్లతో కొడతామని చెప్పిన. కానీ ఇప్పుడు చెప్తున్నా మళ్ళా నీ ఇల్లు ముట్టడిచ్చుడు కాదు, నీ అస్తిత్వాన్ని మొత్తం బొందబెడతాం, ఇక్కడ కాదు అక్కడ కూడా బొందబెడతామని చెప్పదలుచుకున్నా. మీరు మా జోలికి రాకండి. తెలంగాణ వీణను తట్టి లేపే ప్రయత్నం చేయకండి. రక్తగీతమై రాసుకుంటది. ఆ రాసుకునే దాంట్లో మీరు భస్మం అయిపోతారు రాజకీయంగా అని కూడా చెప్పదలుచుకున్నా. ఏదో ఆవేశంగా మాట్లాడతలేను నేను. నువ్వు తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో కూడా అననీయనోనివి, మేము తెలంగాణ తెచ్చుకొని చూపించినాం ప్రపంచానికి. ఇలా మళ్ళా మీరు అదే వైఖరి కనుక ఉండి మా దగ్గర ఉన్నటువంటి మేధావులను ఏ మేధావైనా అది మాడబు శ్రీధరణ కావచ్చు, తన మీద కూడా మధ్యలో కొద్దిగా జరిగింది, అది ఎవరన్నా గాని యాదగిరి గారి మీద కావచ్చు, నాగేశ్వర్ సార్ మీద కావచ్చు, ఇంకెవరి మీద కానీ తెలంగాణ మేధావుల మీద కంచైలే లాంటి వాళ్ళ మీద కూడా ఏమన్నా ఇంటర్నల్ పంచాయతీలు ఉంటే మా పంచాయతీలు మాకుంటాయి. ఎవరైనా ఇక్కడ మేధో సంపత్తి మీద కనుక దాడి కనుక జరిగితే తస్మాత్ జాగ్రత్త. సంఘటితంగా ఉన్నాం, ఒక్క దగ్గరకు వస్తాం, ఒక్క వేదికల మీద కూర్చుంటాం. రాజకీయ పార్టీలను మీరు మత్పరిచి మాయ చేసి భూములు జాగాలు పైసలు ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసినట్టు మమ్మల్ని చేయలేరు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన వెలుగు మాటలా మా సొంటోళ్ళ చెప్పులు కూడా కొనే స్థాయిలో మీరు లేరు. మా చెప్పులు కూడా అమ్మం మీకు అని చెప్పదలుచుకున్నా. మా సంధ్య కదైనా కానీ మా సొంటోళ్ళు ఎవరు కూడా ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన నిలబడేటువంటి వాళ్ళై మమ్మల్ని కొనలేరు. మీరెవరు మీ రాజకీయ వ్యవస్థలో ఉండలేవు. అందుకనే ఇలా ప్రజా పోరాటాలు
ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నటువంటి మా బోటోళ్ళము చాలా బలంగా ఉన్నాం తెలంగాణలో. మీరు సంపద ఒకరిద్దరిని చంపుతారు కావచ్చు, బెల్లెంత లెక్క గదర మీద తూటాలు లెక్క మా సొంటోళ్ళని చంపుతారు కావచ్చు, కానీ దాంట్లోకెళ్ళే ఈ భూమిలోకెళ్ళి మళ్ళా పురుడు పోసుకొని కొత్త తరం వస్తుంది, కొత్త నాయకత్వం వస్తుంది. ఇవాళ ఎవరు అనుకోలే మా సూర్య కూడా అద్భుతమైన సాహిత్యం రాస్తా ఉన్నాడు, కొత్త ఆలోచనలతో వస్తా ఉన్నారు. చాలా మంది జంజీ బ్యాచ్లలో కూడా ఉన్నారు. ఇటువంటి వాళ్ళతోటి ఇలా పాతికేయ రంగంలో కూడా కొత్త తరం వచ్చింది. మరి రానా సొంటోలు కావచ్చు, బానులు కావచ్చు, నాగేశ్లు కావచ్చు, రాకేష్లు కావచ్చు. రేపు ఇటువంటి వాళ్లకు నాతో చెప్పారు అన్న ఒక 2 నిమిషాలు సార్ గురించి, సార్ వీడియోస్ విని సార్ను స్ఫూర్తిగా తీసుకొని జర్నలిజం వృత్తిలోకి మేము వచ్చినాము. మేము అందుకనే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా మాట్లాడాలి ఉండే కానీ టైం సరిపోతే లేకుంటే వాళ్ళది కూడా వాళ్ళ తరఫుకెళ్ళి కూడా నేను కూడా చెప్తున్నా. ఇవాళ నిజంగా కూడా అక్క చెప్తున్నా, సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి చాలా మంది పిల్లలు, కొత్త ఉన్నటువంటి పిల్లలు ఇటువంటి వాళ్ళను చూడకుంటేనే వాళ్ళతో స్ఫూర్తి తీసుకొని జనం గురించి పనిచేస్తున్నారు. వాళ్ళేమో మన సైడ్, మన దిక్కేమో ధృతరాష్ట్ర కౌగిలి ఉన్నది. ఇంతకుముందు అక్క మాట్లాడుకుంటూ మాట చెప్పింది, పవన్ కళ్యాణ్ వచ్చి ఉస్మానిస్టుల మాట మాట్లాడిండు తెలంగాణకు సపోర్ట్ గా అని చెప్పని. కానీ కాదు, వాళ్ళ ధృతరాష్ట్ర కౌగిలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ 2 కళ్ళ సిద్ధాంతములను, ఈ ధృతరాష్ట్ర కౌగిలి చేసుకునేటోళ్లను వాళ్ళ నసలు కూడా మొత్తం వాళ్ళ తరాలను కూడా ఎవరు నమ్మొద్దు. అట్లనే అదే తరంకెళ్ళే ఇవాళ లోకేష్ అంటాడు వచ్చిండు. లోకేష్ అట ఎట్టి పరిస్థితులలో ప్రొఫెసర్ నాగేశ్వరం తీసుకొచ్చి బొక్కల వాడాలని చెప్పారన్నమాట. నాకు ఒక విశ్వసనీయంగా నేను చెప్తున్నా, నాకు చెప్పిన ఎవరు ఎట్టి పరిస్థితుల్లో బొక్కల వాడాలి, ఈయన తీసుకొచ్చి అక్కడ వేస్తేనే తెలంగాణలో ఈ ఎవడు మాట్లాడాడు. అరే రారా లోకేష్, నువ్వు వస్తావో, నీ సైన్యం వస్తుందో, నీ అయ్య వస్తాడో రాండి, లేకపోతే నీతో ఉన్నటువంటి వాడు పవన్ కళ్యాణ్ వస్తాడు. ఆయనకున్నటువంటి ఈ బూతు పురాణంలో పాండిత్యం పొందినటువంటి నీ సహచరులు కావచ్చు, నీ అనుచరులు కావచ్చు. ఇప్పుడే చెప్పిందక్క ఎటువంటి బూతులు ఆడోళ్ళని చూడకుండా కూడా మాట్లాడారు కదా. ఎవడెవడొస్తాడో రాండి, డేట్ పెట్టుకుంటారా, బార్లో కొట్లాడదామా, ఏడ కొట్లాడదాం, మీ జాగల మీరు ఉండుర్రి. మీరు పాండిత్యంలో వస్తారా, చర్చకు వస్తారా, చర్చ చేద్దాం. విగ్రహాలు కావచ్చు, ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టుడు కావచ్చు, ఎటువంటి వాటి అయినా కానీ మాట్లాడదాం. ఈవెన్ వెంకట్రామరెడ్డి మీద పెట్టినటువంటి దొంగ కేసు గురించి కూడా ఇయ్యాలటి వరకు కూడా ఆబ్స్టాండింగ్ ఉన్నాడు. మొన్న కూడా వాళ్ళ ఊరికి పోయినారు. ఇప్పటికీ కుక్క లెక్క ఎమ్మడబడుతున్నారు వాళ్ళు, ఆల్ సీషన్ డాగ్స్ లెక్క ఎమ్మడబడుతున్నారు. అందుకే ముఖ్యమంత్రి అంటున్నా, దొంగ కేసులలో ఇంకా నీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత వాళ్ళెట్లా తిరుగుతారు? ఎందుకంటే నువ్వు కూడా ఒక కావలి కుక్కవును. చంద్రబాబు నాయుడు దగ్గర ఒక కావలి కుక్క రేవంత్ రెడ్డి కాబట్టి ఇప్పటికీ ఆంధ్ర పోలీసు వాళ్ళు వెంకట్రామరెడ్డి అనే జర్నలిస్ట్ గురించి తిరుగుతా ఉన్నారు. మొత్తం ఫోన్లు కుటుంబాన్ని వదిలిపెట్టి ఇవాళకి దాదాపు నెల రోజులు దాటింది. నెల రోజు దాటినా గానీ ఇంకా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా ఉన్నాడు. పాపం తప్పించుకుంటూ తిరుగుతా ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు వాళ్ళని గుండెలో పెట్టుకున్నారు. ఇలా అట్లనే నాగేశ్వర్ సార్ను కూడా, నాగేశ్వర్ సార్ కు మన బలం అవసరం లేదు తెలియదు. కానీ తెలంగాణ సమాజం మొత్తం మేధో సంపద ఉన్నటువంటి వాళ్ళు మొత్తం భారతదేశంలో మంచి, ప్రపంచంలో మంచి నీతి నిజాయితీ ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా గానీ సార్ వెంబడి ఉండాల్సిందే. అందుకే మేమందరం మొత్తం ఏకతాటిగా ముక్త కంఠంతో అందరం ఒక్కటయ్యి రేపు సార్ వెంబడి ఉంటాం. బరాబర్ సార్ మీరు కూడా దేనికి వెనుక పోవాల్సిన అవసరం లేదు. మీకే ఆ బలం ఉండొచ్చు. కానీ మీరు ఒక్కసారి అన్న తర్వాత ఇక ఉండండి. మీ ఆలోచన సారే చెప్పిండు, మీది మీకుంటది, మాది మాకుంటదని. నేను సార్ వచ్చే ముందు ఒక మాట చెప్పిన, మీరు మమ్మల్ని ఇన్ని అంటున్నారు కదా, అన్నదమ్ములు లెక్క విడిపోయినాము అని చెప్పని ఒక మీడియా మిత్రుడు అడిగితే సార్ దానికి నేనేమన్నా, మీరు ముఖ్యమంత్రి అంటే నేను ఇక్కడ ఉండి తెలంగాణలో ఉండి నువ్వు ఆంధ్ర గురించి ఎట్లా మాట్లాడతావు అని చెప్పని అడిగితే మేము కూడా మరి ముఖ్యమంత్రి అయ్యి అక్కడున్న వాళ్ళు మీకు ఇక్కడ ఇన్లే ఎందుకని చెప్పని నేను అడిగిందా? ఉప ముఖ్యమంత్రి నువ్వు అక్కడున్న ఇక్కడ నీకు ఇన్లేని చెప్పి నేను అడిగిందా? నాకు సంస్కారం ఉన్నది కాబట్టి నేను ఆ మాట మాట్లాడలేదు అని అన్నాడు. ఎస్, కానీ మా బొట్టలో అక్కడక్కడ అవసరంలో మాట్లాడతాం. ఆ మాట అనేది నేనే, మీకు ఏం పనిరా ఇక్కడ శనివారాలు ఆదివారాలు మీకు హైదరాబాద్ లో ఏం పనిరా అని చెప్పిన. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సేవ చేయాలి కదా. ఆ రెండు రోజులు ఇక్కడ ఎందుకు ఉండాలి? వాళ్ళ ఆస్తులు, వాళ్ళ హెరిటేజ్లు, దందాలు నడిపేటందుకు. ఎస్, మేము అంటాం. ఎందుకంటే మేము క్షేత్రస్థాయి పోయినప్పుడు, ఆ ఇంటికాడ పోయినప్పుడు అప్పటికే తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేసిన తర్వాత, ఆ కుటుంబాన్ని చూసిన తర్వాత మాకు ఆవేశం వస్తుంది. లోపల పోయినప్పుడు ఆవేశం వస్తుంది. చూస్తాం, గ్రౌండ్ లో ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం. కానీ అయినా కానీ సార్ను కూడా వదలలే కదా. పోనీ మా సొంటల మీద పడ్డారంటే వేరే విషయం, సార్ మీద కూడా అట్లే పడుతున్నారు కదా. సో అందుకని ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఒక్కటైదాం. ఇటువంటి ఏది జరిగినా గతంలో సందేక సొంటోళ్ళు వాళ్ళకు కావచ్చు, తులసి చంద్ వాళ్ళకు కావచ్చు, కొంత అక్కడిక్కడ గ్యాప్ జరగవచ్చు. కానీ ఇక ముందు ఎక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వంగా చూడండి, తెలంగాణ కూడా పక్కకు పడేసి మానవత్వం మీద కించపరిచే రీతిలో మనుషులు కాకుండా మృగాలుగా ప్రవర్తించేటువంటి వాళ్ళ పట్ల తెలంగాణలో క్రాంతి దళ్ కావచ్చు,